జగన్ టైంలో అత్యంత కీలకమైన అధికారులు డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్, ఆంజనేయులు. ఈ ఇద్దరిని జీవితకాలం అంటే వాళ్ళ పదవి పూర్తయ్యే కాలం దాకా సస్పెన్షన్. ఇదివరకు ఏబి వెంకటేశ్వర గారి సస్పెన్షన్ మీద రచ్చ చేశారు. ఆయన రోడ్డెక్కి రచ్చ చేయగలిగారు. పాపం వీళ్ళిద్దరూ నిశ్శబ్దంగా పడున్నారనాలేమో. ఇప్పుడిప్పుడే ఆయన సునీల్ కుమార్ నోరు విప్పుతున్నారు. ప్రభుత్వాలు చెప్పే పని చేసేటటువంటి అధికారులు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వేధిస్తుంటే అప్పుడు ఏబి వెంకటేశ్వర వెనకాల నిలబడ్డటువంటి తెలుగుదేశం కూటమి ఇక్కడ వీళ్ళిద్దరు వెనకాల ఉండట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదే సందర్భంలో వీళ్ళిద్దరు బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం కూడా చేయట్లేదు. అప్పుడు ఏబి వెంకటేశ్వర గారి చివరి రోజు దాకా కూడా చివరికి అంత చేస్తే కూడా ఆయన కోర్టు ద్వారా వెళ్ళి ఫైనల్ రోజున జాబ్లో చేరి రిటైర్ అయ్యారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మొన్న సునీల్ కుమార్, ఇప్పుడు ఏబి వెంకటేశ్వర విషయం ఏంటి, కాదంబరి జత్వాని కేసు. ఆ కేసులో అసలైతే జిందాల్ కదా, పోనీ ఆయన మీదకి ఏమైనా వెళ్ళారా, అదే జిందాల్కి ఇప్పుడు ల్యాండ్స్ ఇస్తున్నారు. ఓవరాల్గా ప్రతీకార రాజకీయాలు అన్నటువంటిది ప్రభుత్వం చేస్తుంది, వీళ్ళని రాజకీయ నాయకులు కాదు. అధికారుల మధ్య తగాదాలు ఉంటే దాన్ని వాడుకుని అధికారుల కోసం పనిచేయడం ఏంటో వింతగా ఉందన్నమాట.